పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం నెల్లూరు నగరంలోని పురమందిరంలో సామాజిక స్పృహ అనే అంశంపై కవి సమ్మేళనం, విశిష్ట సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సందర్భించి శ్రీ వల్లకవి సుబ్బారావు గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశిష్ట సేవారత్న పురస్కారాలను సరస్వతి పద్మజ ఉపాధ్యాయులు, షబ్బీర్ స్వచ్ఛంద సేవకులు, డాక్టర్ రామచంద్ర శ్రీనివాస శర్మ జ్యోతిష నిపుణులు, జె వసుంధర జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, పసుపులటి ఉషా సమాజ సేవకులు, చల్లా భారతిరెడ్డి సమాజ సేవకులు, గులాం హుసేన్ రక్తదాత, మలిశెట్టి సునీల్ సమాజ సేవకులు, అంకిరెడ్డి వినోద్ సమాజ సేవకులు, కూకట్లపల్లి ఓబులాపతి ఉపాధ్యాయులను ఈ సందర్భంగా విశిష్ట సేవారత్న పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కె మలిడి మోహన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, సుందరరామిరెడ్డి, వెంకట్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్య అతిథులు, అదేవిధంగా మీడియా మిత్రులు, ముఖ్యంగా కళాకారులు, కవులు, రచయితలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను 10 మందిలో నేను తెలుసు అంటే దానికి కారణం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, యద్యదాసరథి శ్రేష్ఠో తత్తదేవేత రోజనం సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్ధతే అన్నారు. ఎవరైతే ఈ సమాజంలో మంచి మార్గాన్ని అన్వేషించి అనుకరిస్తారో ఈ ప్రపంచం మొత్తం ఆ మార్గాన్ని అనుసరిస్తుందని అర్థం. ఇటువంటి కళల ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలని చేసుకునే ఒక చక్కని అవకాశం కలిగినందుకు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మా చిత్రం ద్వారా మీ అందరికి పరిచయం అయ్యాను. ఈరోజు నెల్లూరు వచ్చాను నేను. కారణం ఏంటంటే పినాకిని యూత్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవానికి ఈ వార్షికోత్సవానికి పిలిచిన మురళీమోహన్ రాజు గారికి నా శుభాకాంక్షలు. అలాగే ఈ ఎవరన్నా సరే వార్షికోత్సవం చేస్తే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తుంటారు. అటువంటిది 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఒకవేళ చేస్తున్న వ్యక్తి ఏమన్నా పెద్ద వ్యక్తి అనుకుంటే అతను పట్టుమని చూస్తే 40 సంవత్సరాలు కూడా లేవు. అంటే తను 23వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఒక విధంగా మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, అది ఇతనికి వర్తిస్తుంది. ఎంచేదంటే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని వెలికి తీస్తున్నాడు. ఒక రాళ్ళు లాంటి వ్యక్తుల్ని రత్నాలుగా చూపిస్తున్నాడు ప్రపంచానికి. అలాగే ఎంతో మందికి ఉత్సాహం కలిగిస్తున్నాడు. అవార్డులు అన్నది మామూలు విషయం కాదండి. ఒక వ్యక్తి యొక్క టాలెంట్ ని గుర్తించి ఇవ్వడం అన్నది, ఆ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటుందంటే ఒక టానిక్ తీసుకునేలాగా ఉంటుంది.